ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ఆత్మహత్యకి సంబంధించి కీలక ఆరోపణలు చేస్తున్నారు పూర్ణచందర్. చిన్నప్పటి నుంచి ప్రేమకి నోచుకున్నటువంటి స్వేచ్ఛ ప్రేమను కోరుకుంది. ఆ ప్రేమను నేను ఇచ్చాను, తల్లిదండ్రుల ప్రేమ ఏమాత్రం దక్కలేదు అని చెప్పి ఆ లెటర్లో రాశారు. ప్రస్తుతం స్వేచ్ఛని చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, స్వేచ్ఛ ఏ వయసులో మీ దగ్గరికి వచ్చింది? 4 నెలల పాప నుంచి మా మామయ్య మా దగ్గర ఉంచారు. అయితే అప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. తల్లిదండ్రులు లేని లోటు తీర్చినాం మేము. అలాంటి మాటలు ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అనలేదు. మా అమ్మ నాన్న నన్ను ఇట్లా ఇచ్చేసిర్రు, మీకు ఇచ్చిర్రు, ఇట్లా పెంచిర్రు అనేసి ఎప్పుడూ కూడా అనలేదు. వాళ్ళకంటే మీరే మంచిగా చూసిర్రు అనేది ఆమె ఉద్దేశం. అంత తప్ప ఆమె మాత్రం ఎప్పుడు మా అమ్మ నాన్న బాగా చూడలేదు అని అనలేదు. చాలా దగ్గరగా ఉండి చూసారు స్వేచ్ఛని అందరికంటే. సో తను సూసైడ్ చేసుకునే అంత పిరికిగా ఉంటుందా? ఉండదు. ఆమె చాలా స్ట్రాంగ్ మనిషి. ఏదేమైనా కానీ అక్క అట్లా చేసుకోవద్దే, అదేం బతుకు అనేది ఎవరన్నా చేసుకుంటే. కానీ ఆమె మరి ఎట్లా అయిపోయిందో అయిపోయింది. ఆమె మాత్రం అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యదు. ఇంకా నలుగురికి చెప్తుంది కానీ అలాంటి పనులు మాత్రం ఆమె చేయదు. ఎందుకు పూర్ణచందర్ పర్టికులర్గా రాశాడు ప్రేమ నోచుకోలేదు, అందుకే నేను ప్రేమని అందించాను అని చెప్తున్నాను? నిజానికి ఆయన అంత ప్రేమని అందిస్తే సూసైడ్ చేసుకుంటుందా? చేసుకోదు. ఆయన కావాలనే చెప్తున్నాడు మా మీద. అలాంటి ఆరోపణలు దేవాలే వీళ్ళ మీద, ఎక్కడ నా మీద పడుతుందో అని అనుకుంటుండు. కానీ కారణమైతే ఆయననే, పూర్ణచందర్ మా అమ్మాయికి కారణం. ఒక తండ్రి స్థానంలో ఉన్నారు మీరు. చాలా యాక్టివ్గా ఉండేటువంటి స్వేచ్ఛని సూసైడ్ చేసుకోవడానికి కారణము తనకి ప్రేమ లేకపోవడమే, అందరూ వదిలేశారు ఏకాకిగా అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? మాకు అంటే 89లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి పాప మా దగ్గరనే ఉంటున్నది. వాళ్ళ అంటే శంకరన్న కానీ శ్రీదేవక్క కానీ పార్టీలో అంటే ఈజీలో ఉండేది వాళ్ళు. దాని కారణంగా మా దగ్గర పెరగటం అనేది 10th క్లాస్ వరకు మా దగ్గరనే ఉంటుండే, మా దగ్గరనే ఉన్నది. చాలా తెలివి కల అమ్మాయి, తర్వాత ధైర్యంగా ఉండే అమ్మాయి పూర్ణ. అయితే మాకు 26 నాడు ఫోన్ చేయటం జరిగింది. పూర్ణచందర్ ఫోన్ చేసి ఇట్లా గొడవ జరుగుతున్నది అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఏంది దేన్ని అట్లా గతమున కూడా గొడవ జరిగినప్పుడు ఎక్కువ మాతోనే షేర్ చేసుకునేవాళ్ళు. మేము వచ్చి 1-2 సార్లు మేము వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. 26 నాడు వీళ్ళు అంతకుముందు అరుణాచల్ పోయి వచ్చే సందర్భంలో నెల్లూరు కంటే ముందు ఒక డాబా దగ్గర ఆగిన తర్వాత ఈ భోజనం చేయడానికి స్వేచ్ఛ దాంట్లోనే కార్లనే ఉన్నది, భోజనానికి రానని చెప్పేసింది. వీళ్ళు భోజనం చేసి వచ్చే వరకు కార్లో లేదు స్వేచ్ఛ. అక్కడి నుంచొని వీళ్ళు అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇట్లా బస్సు ఆగిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే వీళ్ళు దాన్ని ఫాలో అవ్వకుండా నెల్లూరు బస్ స్టాండ్కి పోవడం జరిగింది. అక్కడ బస్ స్టాండ్లో ఉంటే ఈ పూర్ణ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా 2 ఉన్నారు. వీళ్ళు స్వేచ్ఛతోని పాటు వాళ్ళు కూడా అక్కడికి పోవటం జరిగింది. అక్కడ బతిలాడి మళ్ళా కార్లో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 26వ తారీఖు నాడు పూర్ణ ఫోన్ చేసి ఈ విషయం నాతో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇట్లా గొడవ అవుతున్నది, దేని విషయంలో ఏంది అని చెప్పేసి నేను మాట్లాడటం జరిగింది. స్వేచ్ఛ మాకు చెప్పినటువంటి విషయం అంటే పూర్ణ కూడా చెప్పిండు. అంతకుముందు వాళ్ళ తాత 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒకటి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవటం జరిగిందట. దానికి స్వేచ్ఛని పిలవలేదు. స్వేచ్ఛ మెయిన్ ఏందనంటే బాగా ఫీల్ అయింది. 5 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము, వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక వ్యక్తిగా చూడట్లేదు, నన్ను భార్యగా ఈయన ట్రీట్ చేయట్లేడు, ఏదో ఇక్కడ రూములో పెట్టి అప్పుడప్పుడు వచ్చిపోవటము చేయటము ఈ అనేది తప్ప నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులలో బాగా ఫీల్ అయింది. ఇదే విషయం పూర్ణ స్వేచ్ఛ మాకు చెప్పడం జరిగింది. దానివల్ల ఆమె మానసికంగా బాగా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను ఒక వేరే రకంగా నన్ను ఇట్లా వాడుకోవడం తప్ప కుటుంబ సభ్యులుగా
చేర్చుకోవట్లేదు అనేది బాగా ఫీల్ అయ్యి ఎందుకు అరుణాచలం వెళ్ళినటువంటి కలిసి ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒంటరిగా బస్లో ఎందుకు వచ్చింది తను? ఏం జరిగింది అనేది అక్కడ అయితే ఈ ఫంక్షన్కు సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణ సెల్లులో స్వేచ్ఛ చూసింది. చూసిన తర్వాత మీ కుటుంబము మొత్తము, మీ బంధువులు కుటుంబం మొత్తం ఉన్నారు, నన్ను ఎందుకు పిలవలేదు, ఆ ఫంక్షన్కు నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నువ్వు మాకు పెళ్లి చేసుకున్నామనే చెప్పారు, పెళ్లి అయిన తర్వాత కూడా నన్ను కలుపుకోవట్లేదు. వాళ్ళ ఫాదరు కూడా 1-2 సార్లు ఇక్కడికి ఇది జవహర్ నగర్ వచ్చి మీకు నిన్ను కలుపుకుంటామమ్మా, మీకు మా కుటుంబంలో నువ్వు సభ్యురాలువే అని చెప్పేసి కూడా వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి మాట్లాడి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఈయన పక్కకు పెట్టడం వల్ల, అట్లా కలుపుకోకపోవడం వల్ల మానసికంగా బాగా ఇదయ్యి అమ్మాయి సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్కి ముందు పూర్ణచందర్ మీకు కాల్ చేశాడా మాట్లాడాలి అని? 26వ తారీఖు నాడు వాళ్ళ గొడవ పడ్డ రోజు నాకు ఫోన్ చేసిండు. నేను మాట్లాడినాక తర్వాత శంకరన్నకు కూడా వాళ్ళు ఫోన్ చేయటం జరిగింది. శంకరన్న వచ్చే ముందు మాకు అంటే అన్న కూడా వచ్చిండనంటే మాట్లాడండి అని చెప్పేసి 26th నాడు మాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇది గొడవ మొదటి నుంచి జరుగుతుందా, మధ్యలో నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి? గొడవ మొదటి నుంచి జరుగుతున్నది. మేము ఇద్దరము కలిసి ఏదైనా విషయాలు ఉంటే, ఇప్పుడు శంకరన్న ఏదన్నానంటే ఒక పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు, అటువంటి వ్యక్తిని నువ్వు పెళ్ళి చేసుకోవద్దు, అతనితో ఉండొద్దు అనేది ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం. సరే మాకు కూడా అదే అభిప్రాయం, కానీ ఈ అమ్మాయి ఏమవుతుందో, ఇంత 15 సంవత్సరాలు మా దగ్గర ఉన్నది, పెంచినము, మంచి అమ్మాయి, తెలివిగల అమ్మాయి, ఇటువంటి అమ్మాయి ఏమన్నా చేసుకుంటుందా? అంత గతంలో పూర్ణ అన్న ఇగో ఫోటోలు పెడుతున్నది, నేను చనిపోతున్నా అని చెప్తున్నది, చీర ముడేసి మెడకు చుట్టుకొని నాకు ఫోటోలు పెడుతున్నది, ఎట్లా ఏం చేసుకుంటుంది అనే దానితోని మేము బాధతోని మళ్ళా మేము కూడా తల్లిదండ్రులు సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు, మేము కూడా మరి పక్కకు పెడితే ఏమవుతుంది అనే ఆలోచనతో మేము దగ్గరికి తీసుకోవడం. పూర్ణచందర్ మీద ఇష్టంతోనే తను లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేదా? పూర్ణచందర్ మీద ప్రాణము, ఇష్టంతోనే చేసుకొని కలుపుకోకపోవటం వల్లనే, వాళ్ళ కుటుంబంలో కలుపుకోకపోవటం వల్లనే బాగా మానసికంగా ఒత్తిడి ఈ పని చేసుకున్నది. అదే చూస్తున్నాం కదా, పూర్ణచందర్ మీద స్వేచ్ఛ చాలా ఇష్టంగా ఉంది, తనని తన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలుపుకుంటానని మాట ఇచ్చాడు. చాలాసార్లు పూర్ణచందర్ తండ్రి కూడా వచ్చి స్వేచ్ఛకు మాట ఇచ్చాడు, నువ్వు మా కుటుంబ సభ్యురాలివి అని. పూర్ణచందర్ తాత 10వ సంవత్సరం జరిగినటువంటి టైంలో కుటుంబ సభ్యులంతా ఫంక్షన్కి వెళ్ళారు, అప్పుడు స్వేచ్ఛను పిలవలేదు. ఆ ఫోటోలు అరుణాచలం వెళ్ళినప్పుడు పూర్ణచందర్ ఫోన్లో చూసింది, అక్కడ నుంచి అలిగి బస్ స్టాండ్కి వచ్చింది, పూర్ణచందర్ వెతుక్కుంటూ వచ్చాడు, ఆ తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. ఇదంతా కూడా అప్పటికే అయింది, కేవలం డిప్రెషన్. పూర్ణచందర్ తన కుటుంబ సభ్యులో ఒక్కరిగా కలుపుకోవడం లేదనని స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.